హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము బాదుషాలు చేస్తున్నాము. 1/2 కిలో మైదా తీసుకున్నాను. 1/2 కిలో మైదాకి 1 కప్పు పెరుగు, స్వీట్ కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక 2 మన పెద్దటివి అయితే ఒక 2 బనానాలు వేసుకోండి. ఇవి చిన్నవి కాబట్టి నేను ఒక 4 వేసుకుంటున్నా. అలాగే కొద్దిగా సోడా వేసుకోండి, బేకింగ్ సోడా. అలాగే ఆయిల్ వేసుకోవాలి. ఏ కప్పుతో పెరుగు వేసుకుంటున్నామో అదే కప్పుతో 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. అంటే ఇప్పుడు అది ఆ కప్పుతో తీసుకున్నాం కాబట్టి పెరుగు, అదే కప్పుతో 1 కప్పు ఆయిల్ వేసుకుందాం. ఫస్ట్ మనము ఇది కలిపే కన్నా ముందు మనం ఫస్ట్ పాకం రెడీ చేసుకుందాం. ఫస్ట్ పాకంకి పెట్టేసుకుందాము. ఒక 1/2 కిలో మైదాకి 1/2 కిలో చక్కెర వేసుకుంటున్నా. ఎందుకంటే 1/2 కిలో ఎంత మైదా తీసుకుంటామో అంతే తీసుకోవాలంట చక్కెర. చక్కెర పాకం చక్కెర పాకం అనేది జాములు మాదిరి కాదు కాబట్టి అందుకనేసి 1/2 కిలోకి 1/2 కిలో సరిపోతుంది. జస్ట్ అది అట్లా ముంచి తీసేస్తాం కాబట్టి. అలాగే 1 లీటర్ వాటర్ వేసుకుందాం. హాఫ్ కిలో షుగర్కి 1 లీటర్ వాటర్ వేసుకుందాం. ఇట్లా చక్కెర బాగా కరగనిచ్చి పాకం పట్టుకుందాం. ఇది కొద్దిగా సిమ్లో పెట్టుకొని పాకం పెట్టుకుంటున్నా. ఈలోపు నేను పిండి కలిపేసుకుంటాను. పిండి కలుపుకునేకి ఇట్లా వెడల్పుగా ఒక ప్లేట్ తీసుకోండి. ఇలా పిండి వేసుకున్న తర్వాత ఇట్లా అనుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా. అలాగే కొద్దిగా బేకింగ్ సోడా వేసుకుంటున్నా. ఇది నేను వేరే వాళ్ళు స్వీట్ బేకరీలో చేసే వాళ్ళని అడిగి చేస్తున్నాను. వాళ్ళు ఇంకొకటి బేకింగ్ పౌడర్ అని ఉంటుంది కదా, కేక్లో వేస్తారు, అది కానీ వేయమన్నారు. ఇప్పుడు మన ఇంట్లో అయితే మనం అది యూజ్ చేయం కాబట్టి నేను అది వేయడం లేదు. అలాగే కప్పు పెరుగు వేసేసుకుంటున్నాను. అది షాప్లలో వద్దు, ఇంట్లోదే మనం ఇంట్లో తయారు చేసుకున్న పెరుగే వేయమన్నారు. మంచిగా గుల్లగా వస్తాయి, టేస్ట్ కూడా మంచిగా ఉంటాయి అని చెప్పినారు. వాళ్ళని అడిగి చేస్తున్నాను. నేను ఎప్పుడూ చేయలేదు, నేను ఇదే ఫస్ట్ టైం చేయడం. ఇట్లా బనానాని అంతా వేసి బాగా మంచిగా మిక్స్ చేద్దాం. మన పెద్ద బనానా అయితేనా 2 వేసుకోండి. నేను చిన్నవి కాబట్టి ఇక్కడ సుగంధాలు అంటారు కదా మన సైడు, అవి చిన్నవి కానీ ఇక్కడ, అందుకని నేను 4 వేసుకుంటున్నా. బనానా వేసుకున్న తర్వాత ఇట్లా మెత్తగా నలిపేస్తున్నాను, మిక్స్ అయ్యే మాదిరి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఇట్లా 1 కప్పు ఆయిల్ వేసుకున్న తర్వాత ఇది ఇప్పుడు అంతా కలుపుకుందాం. మీకు ఇంట్లో ఉంటే ఇంకా డాల్నా అయినా వేసుకోవచ్చు. ఇంకా మంచిగా పొరలు మంచిగా గుల్లగా వస్తాయి. అంతా ఇట్లా మంచిగా కలిపేసుకుందాం. వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుందాం.
వాటర్ వేసి మంచిగా మిక్స్ చేసుకుందాం. మరీ పుర్రుగా లేకుండా జాముల పిండి మాదిరి కలుపుకుందాం. ఇది బాగా మెత్తగా కలుపుకోవాలంట. మనం పిండి కలిపేదాన్ని బట్టి వస్తాయంట అవి గుల్లగా పొరలు పొరలు. నేను జాములు చేస్తా కానీ ఎప్పుడు బాదుషా ఎప్పుడు చేయలేదు. ఇదే ఫస్ట్ టైం నేను చేయడము. స్మూత్గా మంచిగా ఉంది పిండి. సేమ్ జాముల పిండి లాగే అనిపిస్తుంది కలుపుతుంటే. పిల్లలున్న వాళ్ళు ఇట్లా ట్రై చేయండి. 1/4 కిలోకి 1/2 కిలో అవుతాయండి. ఇప్పుడు నేను 1/2 కిలో చేస్తున్నా కాబట్టి 1 కిలో పైనే అవ్వచ్చు బాదుషా. మనం బయట కొనే కన్నా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. ఇట్లా మంచిగా మెత్త కలుపుకోవాలా. మైదా కాబట్టి కొద్దిగా బాగా అంటుకుంటుంది. చూసారా ఎంత మంచిగా వస్తుందో, చేతులకి అంటకుండా మంచిగా వస్తుంది. చూద్దాం. ఆయన చెప్పిన కొలతల్లోనే తయారు చేస్తున్నాం. ఆయన తమిళ్లో చెప్పినాడు. నాకు తమిళ్ ఎంత మాత్రం అర్థమైందో. ఈ సక్సెస్ అయినాయంటే ఖచ్చితంగా ఆయన చెప్పిన లాంగ్వేజ్ నాకు అర్థమయ్యి బాగా చేసినట్టు. ఇది బాగా రాలేదంటే నాకు తమిళ్ రానట్టు. చూద్దాం. ఈరోజు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా బేకరీ స్టైల్లో. పిండి అయితే మంచిగా వచ్చింది. చేతులకు కానీ అంటుకోకుండా మంచిగా వచ్చింది. బేకరీలలో ఎక్కువ డాల్నా యూజ్ చేస్తారు కాబట్టి మనం డాల్నా వేయలేదు. అదొక్కటి. స్మూత్గా ఉంది, మంచిగా వచ్చింది. ఇట్లా బాగా కలుపుకోవాలంట. భువన్ జున్ను ఇద్దరు నిద్రపోతున్నారు. వాళ్ళు లేసేలోపు ఇవన్నీ చేసేసుకోవాలా, లేకంటే బాగా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. భువన్ అడిగే క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చెప్పలేను. చేసేటప్పుడు ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటాడు. ఈలోపు ఫాస్ట్గా చేసేసుకోవాలి. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. స్మూత్గా వచ్చింది, చేతులకు కానీ అంటుకోలేదు. దీన్ని ఒక 15 మినిట్స్ ఇట్లే పెట్టేద్దాము. ఈలోపు పాకం రెడీ అవుతుందేమో చూద్దాం. నేను మధ్యలో వెళ్ళి పాకం కలబెడుతూ ఉన్నాను. దీనిపైన ఒక ప్లేట్ పెట్టేసి ఒక 10 మినిట్స్ నానబెడదాం. చాలా స్మూత్గా ఉంది. నేనైతే బాగా వస్తాయని అనుకుంటున్నా. చూద్దాం ఎలా వస్తాయో, టేస్ట్ ఎలా ఉంటాయో. జున్ను లేసి వస్తున్నాడు. బావు ఏం చిన్నోడా, నిద్రపోయినావా? పాకం ఇంకా కాగాలి కొద్దిసేపు. ఈరోజు మార్నింగ్ నుంచి కరెంటు లేదు, షట్ డౌను. పిల్లలందరూ బయట ఆడుకుంటున్నారు పొద్దున్న నుంచి. పాపము అస్సలు నిద్రపోవడంలే, కుట్టిగానే ఏడుస్తూనే ఉంది పాపం. మంత్లీ ఒకసారి శనివారం షట్ డౌన్ ఉంటుంది ఇక్కడ. సాటర్డే తీసేవాళ్ళు, ఈరోజు ఫ్రైడేనే తీసేసినారు. బెడ్రూమ్లోంచి లేచి వచ్చి మళ్ళీ ఇక్కడ పడుకున్నారు ఇద్దరు.
మాకు ఇన్వర్టర్ ఉంది కాబట్టి సరిపోతుంది, లేకుంటే పిల్లలతో మేము కానీ అన్ని కష్టాలు బాగుపడినాము. బాగా ఏడ్చేవాళ్ళు. జున్ను పుట్టినప్పుడు అయితేనా కరెంట్ అట్లా పోయినప్పుడల్లా బాగా ఏడ్చేవాడు. భువన్ అమ్మ బాదుషా చేస్తుంది పో. చెయ్యొద్దా? సరే చేయలేదులే. ఏ చిన్నోడా నీకు వద్దా? జున్నమ్మా జున్నమ్మా మీకు కావాలనా? వాటర్ తాగుతావా భువన్? వాటర్ కావాలనా? లే మరి. జున్ను పక్కన ఎప్పుడు ఈ ఫోన్ పెట్టుకొనే ఉంటాడు. ఇది నా ఫస్ట్ ఫోను. 2014లో మా నాన్న కొనిచ్చినాడు ఫస్ట్ ఈ ఫోను నా పెళ్ళప్పుడు. జున్ను ఇన్ని రోజులు నేను కాపాడుతూ వస్తా అంటే జున్ను అన్నీ లాగేసేసినాడు, బ్యాటరీ ఏం లేకుండా. బట్ జున్నుకి ఈ ఫోన్ అంటే ఇష్టం. బాగా ఎప్పుడు పక్కన పెట్టుకొని చెవులో పెట్టుకొని తాత తాత అని పిలుస్తూ ఉంటాడు. భువన్ లేచినాల నుంచి గువ్వ పిచ్చే, వేరే పిచ్చి అంటూ ఏం ఉండదు. లేచినాల నుంచి గువ్వ, చిన్న బిడ్డ తిన్నావా అంటూ ఉంటాడు. ఏనా నీకెందుకు అంత ఇష్టమో? అది అమ్మమ్మ వాళ్ళకి ఇచ్చేస్తున్నా. వద్దంట మనకు డాడీ తిడుతున్నాడు కదా, ఇచ్చేద్దామా? ఏ ఈసారి ఊరికి వెళ్ళినప్పుడు అది ఊర్లో ఇచ్చేసేద్దామని ఉన్నాము. అది బాగా గలీజ్ చేస్తుంది, ఇల్లంతా క్లీన్ చేయాలంటే కష్టంగా ఉంది. పాకం థిక్నెస్ వచ్చిందేమో కొద్దిగా చూద్దాం. ఇంకా 5 మినిట్స్ బాయిల్ అవ్వాలి. ఈలోపు ఇంకా 10 మినిట్స్ పైన అయిపోయింది. పిండి చూడండి నానిన తర్వాత ఎంత బాగా ఇంకా ఎక్కువ ఉబ్బినట్టు అయిపోతుంది. నాకైతే ఉబ్బినట్టు అనిపిస్తుంది. బాగా మెత్తగా వచ్చింది, సాఫ్ట్గా. ఇప్పుడు దీన్ని ఒక చిన్న పూరీ సైజు ఉండల్లో తీసుకుందాం. ఇట్లా ఈ సైజులో తీసుకుందాం. భువన్ నానా ఒక నిమిషం ఇలా వస్తావా? నీతో అవసరం ఉంది, పని ఉంది. వీడియో తీయాలంటే భువన్ నడుకోవాలి. నేను పట్టుకోమంటే పట్టుకోడు, నేను పట్టుకోను అని చెప్తాడు. రానా ఒక 5 మినిట్స్ చూద్దురు అమ్మ ఎట్లా చేస్తుందో బాదుషా. దానా నన్ను గుడ్ బై కదా నాన్న. భువన్ రానంటే రానంటున్నాడు కాబట్టి నేనే ట్రై చేస్తా. ఏం లేదు, ఇట్లా రౌండ్ చేసుకున్న తర్వాత ఏం లేదు, ఇట్లా పూరికి ఉండలాగా చేస్తాం కదా, దీన్ని కొద్దిగా ఇలా ప్రెస్ చేసేసి ఈ 2 ఫింగర్స్ ఉంటాయి కదా, ఈ ఫింగర్స్తో ఇట్లా ప్రెస్ చేయండి. ఇట్లా మనం వడకి హోల్ పెడతాం కదా, అట్లా మరీ 2 పక్కల అట్లా కనిపించేట్టుగా లేకుండా జస్ట్ ఇట్లా ప్రెస్ చేసుకోవాలా 2 సైడ్స్. ఇట్లా మీకు కనిపిస్తుందో లేదో ఇట్లా హోల్ లాగా కనిపించాలి కొద్దిగా. మనం కొనుక్కున్నప్పుడు బాదుషా కనిపిస్తుంది కదా అట్లా. ఇట్లా ఎందుకంటే ఇది మైదా కాబట్టి మధ్యలో అంతా బాగా బాయిల్ అయ్యేకి అట్లా ప్రెస్ చేయాలంట. జస్ట్ ఇట్లా అంతేను. ఇక్కడ చూడండి ఇట్లా 2 సైడ్స్ ప్రెస్ చేయాలి. ఇట్లా ప్రెస్ చేసుకోవాలా. ఇట్లా ఈ సైడు, ఇట్లా ఈ సైడు.
వడియాలు కాదు నాన్న, బాదుషా. నువ్వు ప్రెస్ చేయొద్దు, మళ్ళా నువ్వు సైలెంట్గా ఉండిపో. ఎలా చేయాలి? ఎలానోలే, నువ్వు చేయొద్దు పో. నువ్వు రానన్నావు కదా అమ్మ పిలిచింటే. ఇప్పుడు వచ్చావా? అప్పుడు పిలిచినప్పుడు రావాలి కదా, నువ్వు గుడ్ బాయ్ కదా. ఎలా పెట్టాలి? పూరికి చేస్తానులా, అలా చెయ్యి. ఈ ఉండలు చేసేటప్పుడు బాగా ఇట్లా 2 చేతుల మధ్యలో ప్రెస్ చేసినట్టానండి, బాగా మంచిగా రౌండ్గా వస్తాయి. నూనె వేయకూడదు నాన్న. అయ్యయ్యో అంటే ఇంకొక టిప్పు, ఆయిల్ అంట మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసేటప్పుడు శనగ నూనె అస్సలు వాడకూడదంట. స్వీట్ దేనికి యూజ్ చేయకూడదంట, వాళ్ళు అలా చెప్తున్నారు. మన సైడ్ అయితేనే ఎక్కువ స్వీట్స్ అంటే మేమైతేనే ఎక్కువ శనక్కాయ నూనె వాడతాము, పల్లి నూనె. బట్ ఆయన అయితే వాడకూడదు, స్మెల్ వేరే ఉంటుంది, టేస్ట్ కానీ మంచిగా ఉండదు అంటున్నారు. చూడండి ఎంత మంచిగా వచ్చినాయో. చూడండి అది కానీ చూడండి. భువన్ పట్టు ఎట్లా చేసినావా చూడండి, భువన్ ఎలా చేశాడో. ఎలా చేయాలి ఫస్ట్? ఏం భువన్? పటాకులు నువ్వు కలుస్తావా? ఇక్కడ అప్పుడే పటాకులు ఫుల్ కాలుస్తున్నారు పిల్లోళ్ళు. ఇక్కడ దీపావళి బాగా చేసుకుంటారు. మన సైడ్ ఉగాది, సంక్రాంతి ఎట్లా చేసుకుంటామో ఇక్కడ వీళ్ళు దీపావళి మంచిగా చేసుకుంటారు. 1 మంత్ నుంచినే సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తారు. చూడండి ఎంత మంచిగా వచ్చినాయో. ఇప్పుడు కామెడీ ఏం జరిగిందంటే, మేము ఇక్కడ కూర్చొని ఇవి చేసుకుంటా అంటే జున్ను అక్కడ నుంచి భువన్ ఉండేసి ఏదో అన్నాడు, సౌండ్ చేసినాడు. జున్ను ఏమంటున్నాడంటే ష్ అని చెప్తున్నాడు, సౌండ్ చేయొద్దంట. ష్ అని చెప్పేసి మళ్ళా పడుకుంటున్నాడు. ఏమన్నాడు భువన్ జున్ను ఇప్పుడు? ష్ అన్నాడు. మనకు పెద్దోడు అయిపోయినాడు కదా, మనల్ని అరుస్తున్నాడు. ఇప్పుడు ఒక కామెడీ జరిగింది, ఇంకొక కామెడీ జరిగింది. ఇన్వర్టర్ మార్నింగ్ నుంచి యూజ్ చేయడం వల్ల అది సౌండ్ వస్తుంది, రెడ్ లైట్ వెలిగి. ఇంతకుముందు ఒక 3-4 మంత్స్ బ్యాక్ అది మేము సెట్ చేసిన ఫస్ట్లో ఏం జరిగిందంటే, ఇన్వర్టర్ నుంచి ఏం సౌండ్ వచ్చింది భువన్ ఇప్పుడు ఒకసారి ఒక 4 మంత్స్ బ్యాక్ అది సెట్ చేసిన ఫస్ట్లో మాకు తెలియదు కదా, మాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, మేము ఎప్పుడూ యూజ్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైము. ఆ సౌండ్ ఫస్ట్ రెడ్ లైట్ వెలిగేసి చిన్నగా టప్ టప్ అని వచ్చేసి మళ్ళీ ఒకటేసారి సడన్గా కూ కూ అని కూతలాగా వేసింది. నేను భువన్ బయటికి రన్నింగ్ చేసినాము, జున్ను లోపలే పెట్టేసి. జున్ను కానీ మా బ్యాక్ సైడ్ పరిగెత్తున్నాడు. ఇట్లాంటివన్నీ మాకు చాలా ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి. ఏదైనా కొంచెం సౌండ్ వచ్చిందంటే చాలు పోయి బయట ఉంటాము, మళ్ళీ ఇంట్లోకి అస్సలు రాము. ఆ రోజంతా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బయటే ఉన్నాము. ఆఫ్టర్నూన్ మెల్లిగా వచ్చేసి అన్నం తినేసి బయట కూర్చొనేసి అక్కడే ఉన్నాము. అప్పుడు సాయంకాలం వేరే ఆయన తెలిసిన ఆయన ఎలక్ట్రీషియన్ వచ్చేసి అది రెడీ చేసినంత వరకు బయటే ఉన్నాము. అట్లా భయపడతామన్నమాట, భయం ఎక్కువ ఉంది. నాకే భయం అంటే భువన్కి ఇంకా భయం ఎక్కువ, అన్నీ భయపడేలాగా చెప్తా అంటాడు. ఇప్పుడు కానీ అలానే చెప్తున్నాడు, అమ్మ ఇప్పుడు మనం బయటికి పరిగెద్దాము, అప్పుడు పోయినాం కదా అని చెప్తున్నాడు. ఎందుకంటే ఒకసారి చూసినాం కాబట్టి ఇప్పుడు భయం లేదు, అందుకనేసి అన్నీ ఆఫ్ చేసి గమ్ము కూర్చోన్నాము. పాకం రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు పెనం తీసేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుందాం. నేను సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తున్నా. శనక్కాయ నూనె తప్ప సన్ఫ్లవర్ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చంట, పామ్ ఆయిల్ అయినా యూజ్ చేయండి, కానీ శనక్కాయ నూనె మాత్రం యూజ్ చేయొద్దని చెప్పినారు వాళ్ళు. మేమైతే సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తాం కాబట్టి సన్ఫ్లవర్ ఆయిల్ 1 లీటర్ వేసుకుంటున్నా.
డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాము 1 లీటరు. ఇవి ఇంకా చేయాలి. చూడండి అలా రెడ్ లైట్ వెలిగింది, ఇట్లా సౌండ్ వచ్చి పోను ఫ్యాన్ ఆఫ్ చేయిపోయా. మార్నింగ్ నుంచి లేదు కాబట్టి ఒక 12 అవర్స్ అవుతుంది కరెంట్ పోయి, అందుకనేసి సౌండ్ వస్తుంది. ఆయిల్ కాగిందేమో చూద్దాం. కాగలేదు, ఇంకా ఒక 2 మినిట్స్ కాగాల. ఆయిల్ బాగా కాగింది. ఇట్లా వేసేటప్పుడు మళ్ళీ ఇట్లా ప్రెస్ చేసి వేసుకుందాం. ఇట్లా అన్నీ వేసేటప్పుడు మళ్ళీ ప్రెస్ చేసి వేసుకునేద్దాం. వేసిన తర్వాత ఇది గ్యాస్ అంట ఆఫ్ చేసుకోవాలంట. ఆఫ్ చేసుకొని ఆ చిన్న ఫ్లేమ్లోనే అవి పైకి వచ్చినంత వరకు మనం అసలు అంటుకోకూడదు వాటిని. వాటింతకు అవే పైకి రావాలా. మందంగా ఉంటాయి కాబట్టి లోపల బాగా మైదా అనేది కుక్ అవ్వాలంట. చూడండి వాళ్ళు ఇన్ని టిప్స్ ఫాలో అవుతారు కాబట్టి బేకరీలలో మంచిగా ఉంటాయి. మనకు అవన్నీ తెలియదు కాబట్టి వెళ్ళి ఆ టేస్ట్కి అలవాటు పడి అన్నీ బయట తెచ్చుకొని తింటాం. అవే పైకి వస్తాయంట, చూద్దాం. చూడండి అవే మంచిగా బాయిల్ అవుతున్నాయి. లోపలంతా మైదా కాబట్టి బాగా అట్లా లో ఫ్లేమ్లోనే బాయిల్ అవ్వాలన్నమాట. చూద్దాం, నేను అసలు కలపను కానీ కలపలేదు. చూడండి కరెక్టే వాళ్ళు చెప్పింది. ఈ పక్క పైకి వచ్చినాయి 2. అవి కూడా ఆ వెనక సైడ్ ఉండేటివి కూడా సేమ్ అదే మాదిరి పైకి వస్తాయేమో చూద్దాం. అవును, కొద్దిగా పైకి వస్తున్నాయి. ఏం కావాల్సినోడా? చూడండి ఇది ఎక్కువ గుంత ఏం లేదు కాబట్టి, ఇది జస్ట్ చిన్నది కాబట్టి పైకి వచ్చినాయి. ఇంతకన్నా పైకి అయితే రావనుకుంటున్నాను నేను. పైన బాగా పైకి వచ్చినాయి. ఇప్పుడు వీటిని తిప్పుకుందాం. మంచిగా డీప్ ఫ్రై అయినాయి, కొద్దిగా అయినాయి. ఇప్పుడు మామూలు ఇలా అన్నీ తిప్పుకుందాం. తిప్పుకునేసి ఇంకా గ్యాస్ ఆన్ చేసుకుందాం. చూడండి ఎంత బాగా వాళ్ళు చెప్పినట్టు కరెక్ట్గా వచ్చినాయి అవే పైకి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుంటున్నా. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకున్నాను, ఫ్లేమ్ ఫుల్లే పెట్టుకున్నాను. చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా ఉన్నాయి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సక్సెస్ అవుతాయి అనుకుంటున్నా. చూద్దాం ఫైనల్ వరకు ఎట్లుంటాయో. మంచిగా కుక్ అవుతున్నాయి. తిప్పుకుంటూ ఉండండి, లేకుంటే ఒకే పక్క ఎక్కువ కాలిపోతాయి. పొరలు వస్తాయో లేదో చూద్దాం.
వస్తాయా? నీకు ఎలా తెలుసు చిన్నోడు? చూడండి ఎంత బాగుందో చూసేకి. ఓయ్, ఎందుకు కొడుతున్నావే అమ్మని? మంచిగా వచ్చినాయి కలరు, ఇంకా కొద్ది కలర్ రావాలనుకుంటా. చూడండి ఎంత మంచిగా ఉన్నాయా. బాదుషా లాగే వచ్చాయి కదా, మీకైతే అనిపిస్తున్నాయా? బాదుషా ఫీలింగ్ అయితే అనిపిస్తుంది, ఖచ్చితంగా వచ్చినాయని. చూద్దాం ఇంకా ఒక 2 minutes ఎలా వస్తాయో ఎలా ఉంటాయో టేస్టు. కిలోకి ఒక 25 నుంచి 30 కన్నా ఎక్కువ కావు కదా. మనకు ½ కిలోకి కిలో పైనే అవుతున్నాయి. మనం అప్పుడు ఇంట్లో చేసుకోవడం బెస్ట్ కదా. 350 ఉంటుందేమో కిలో. మనకు అయితే ఎంత అవుతాయి? ½ కిలో వచ్చేసి 70 రూపీస్ 60 రూపీస్ మైదా, ఒక 45 షుగర్ అవుతుంది. ఇంకా మధ్యలో ఏమున్నాయి అన్నీ 150కే అయిపోతాయి. ఇట్లా మంచిగా ఇంకా మనము ఏం కల్తీ లేకుండా ఇంట్లోనే మంచిగా చేసుకోవచ్చు. మీరు కూడా ఇంట్లోనే ట్రై చేయండి, పిల్లలకి బయటికి తినిపించకుండా. నేను ఇంకా మంచిగా స్వీట్స్ అన్నీ మంచిగా చేస్తూ ఉంటాను. భువన్ ఉన్నానా? భువన్ మంచి బొమ్మను చేసినాడంట, చూద్దాం. ఎలా చేసావు? ఎవరక్కడ? భువనేనా? భువన్ సాయినా ఉండేది? జున్నునా భువనా? జున్ను గ్రేప్స్ తింటున్నాడు. జున్ను నలిపేసినాడు ఆ బొమ్మని. పోతే పోనీలే, మళ్ళా చేసుకుందాంలే మనం. చూడు బాదుషా, చూడు బాగా వచ్చిందే. సూపర్ వచ్చింది. హోల్ లేదా? ఉండాయిలే నాన్న, నీకు కనిపించలేదు. ఇంకొక 1 minute అట్లా కాలనిద్దాం. అయ్యో, కరెంటు కరెక్ట్గా 5:30 అయింది, ఇప్పుడు వచ్చింది కరెంటు. ఇంకా తీసేసుకుంటున్నా. ఇంకా కాలాలను కరెక్ట్గా సరిపోతాయో తెలియడం లేదు, ఫస్టే కాబట్టి. చూద్దాం, కలర్ఫుల్గానే ఉన్నాయి. తీసేద్దాం. తీసేసి డైరెక్ట్ పాకంలో వేసేసుకుంటున్నా. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇట్లా అన్నీ తీసేసి పాకంలో వేసుకుందాం. డైరెక్ట్ పాకంలో వేసుకుంటున్నా, నేనేం చల్లారబెట్టలేదు. ఈజీ కదా బాదుషాలు, మీరు కూడా ట్రై చేయండి. కత్తి ఎందుకు నానా? ఎందుకు? కత్తి కొనియాలనా? నువ్వు బుక్స్ కొనియమని అడగాల, కత్తులు అడగకూడదు. సరే, డాడీ వచ్చిన తర్వాత అడుగుదాంలే. సేమ్ అదే మాదిరి ఇట్లా 2 sides ఇట్లా ప్రెస్ చేసుకొని వేసుకోండి. నాకు తెలియదు భువన్, నాతో మాట్లాడదు, పక్కకెళ్ళు.
లేకంటే పోనీ పో. పెట్టు. ఎందుకు నీకొద్దు కదా, మేము తింటాం పో బాగాలేకుంటే. ఇట్లా రా నాన్న, ఏం చేసి వెళ్ళినావురా? చూడండి ఒకటి ఎట్లా చేసి వెళ్ళినాడు. భువన్ బ్యాడ్ బాయ్ కానీ. బాదుషాలు చేస్తా అంటే చాలా బాగుంది, స్మూత్గా ఉంది పిండి. చూద్దాం ఎలా ఉంటాయో. గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నా, సేమ్ అదే మాదిరి ఫస్ట్ మాదిరే ఆఫ్ చేసుకొని అదే హీట్లో బాయిల్ చేసుకుందాం. ఈలోపు మనం ఈ బాదుషా వేసినాం కాబట్టి ఇవంట పాకంలో వేసి ఒక 5 మినిట్స్ ఉన్నేయాలంట. 5 మినిట్స్ ఉండిన తర్వాత తీసి పక్కన వేసుకొని మళ్ళీ అవి కాగిన తర్వాత అవి వేసుకున్నాం. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి. వావ్, సూపర్గా ఉన్నాయి. ఫస్ట్ ఎక్స్పీరియన్సే మంచిగా వచ్చినాయి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చూసారా, అన్నీ పైకి వచ్చేసినాయి సేమ్ అదే మాదిరే. వీటిని అలానే కలుపుకుందాం. ఆ పక్కకు తిప్పేసుకొని గ్యాస్ వెలిగించుకుందాం. భువన్ చూడండి ఉగ్గెంట చేసినాడంట, మీకు చూపిమని చెప్తున్నాడు. అలా చేసినాడంట. సరే, రేపటి నుంచి నువ్వు దాంట్లోనే వామ్ వాటర్ తాగుదు పో, ఓకేనా? వామ్ వాటర్లో తాగాలి రేపటి నుంచి నువ్వు దాంట్లోనే, సరేనా? సరే భువన్, ఇంకా బాయ్ చెప్పేసే. వీడియో ఇప్పుడే లాంగ్ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్ అను. మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా ఓకే. మీకు ఇంకా ఏమైనా స్వీట్స్ కావాలంటే కామెంట్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేస్తాము. మా ఛానల్కి మరింత సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి స్వీట్స్ చేస్తా, మంచిగా వంటలు చేస్తా. డైలాగ్స్ చేయాలని ఉన్నాము, బట్ చేసేకి ట్రైపోడ్ లేదు కాబట్టి బుక్ చేసినాము, ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత సరే, ఖచ్చితంగా ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాము. వద్దు పోనన్నా, నువ్వు పో, బయటికి వెళ్ళు. అంతే, ఫైనల్లీ ఇవి కానీ సేమ్ అదే మాదిరి వేసుకున్నాం పాకంలో. అంతే ఫ్రెండ్స్, ఏం లేదు, బాదుషా రెడీ. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. స్మూత్గానే ఉన్నాయి, ఇట్లా ప్రెస్ చేస్తా అంటే స్మూత్గా అయిపోయినాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. అది నాకు వదలపుతాం కంపత్తాందమ్మా.